అన్నవా బాగున్నావా? ఎవరు? ఎక్కడి నుంచి వచ్చింది ఈ వాయిస్? ఒరే మాదాపూర్ మహేష్ నిన్నేరా? నువ్వు మనిషివా? సారీ గురు, నువ్వు విగ్రహం అనుకుని నీకు దండం పెట్టేస్తున్నాను. కానీ గురు, వేషం మాత్రం అదిరిపోయింది. ఓరిని, నేను నీ మొబైల్లో ఉండే వాల్ పేపర్ లా కనిపిస్తే గానీ నమ్మేలా లేవు. నేను నిజంగానే వినాయకుండ్రా బాబు. ఊరుకో గురు, నువ్వు మరీ కామెడీలు చేసేస్తున్నావు. రేయ్, నువ్వు 7వ తరగతిలో ఉన్నప్పుడే మీ నాన్న జోబులోంచి 1000 రూపాయలు కొట్టేశావు. ఆ విషయం ఎవరికైనా తెలుసా? ఈ విషయం నా గణేశుడి తప్పించి మరి ఇంకెవరికి చెప్పలేదే. మరి అదేరా నేను మొత్తుకుంటుంది. నేను నీ గణేశుడినే. గణేశ గణేశ, నన్ను క్షమించు గణేశ, ఈ అపరాధిని మన్నించు. ఒరే ఎదవా, నీకు తెలుగే చక్కగా రాదు, మళ్ళీ సంస్కృతం ఒకటి. ఏంటి గణేశ ఈ సంవత్సరం ఎలా చేసావు? ఏడ్చేర్లే, మీ సెలబ్రేషన్స్ నాకు తెలియబేటి. చందా పేరు చెప్పి దందా చేస్తారు. ఓ నా దండిన డబ్బుల్ని ఏదైనా మంచి పని కోసం ఉపయోగిస్తారా అంటే అది లేదు. పైగా నా విగ్రహాన్ని కొనడానికి పెళ్లి సంబంధాల్లో పిల్లని చూడడానికి వెళ్ళినట్టు పలోమను 10 మంది వెళ్తారు. అందులో ఒకడికి ఆ బొమ్మ నచ్చిందని, ఇంకోటికి ఈ బొమ్మ నచ్చిందని. నా కర్మ ఏంటంటే అక్కడ ఉన్నవన్నీ నా బొమ్మలే. మళ్ళీ తీరా 10 మందికి ఒక బొమ్మ నచ్చాక అమ్మేటోడు అలుసుగా తీసుకుని 10,000 15,000 అని బాంబు పేలుస్తాడు. ఎందుకురా బాబు ఇంత రేట్ అంటే కలకత్తా నుంచి తెప్పించామంటాడు. నాకు అర్థం కానిది ఏంటంటే ఎక్కడైతే నేను కలకత్తా నుంచి అయితే నాకన్నా మొనగాడు వస్తాడా, అక్కడ కూడా నేనే కదా. ఇలా నన్ను బజార్లో పెట్టి బేరం ఆడి నా మొహానికి ముసుగేసి వ్యాన్ ఎక్కిస్తారు. ఆ వ్యాన్ డ్రైవర్ గాడు నేనున్నానని కూడా చూడకుండా ఏదో ఆలోచించుకుంటూ డ్రైవ్ చేస్తా గతకల్లో గబ్బి గుబ్బి అని తించేసి నా కాల్లో చెయ్యి ఎరగొట్టేస్తాడు. ఈ విషయం చందాలు ఇచ్చిన చిన్నోళ్ళకి తెలిస్తే మళ్ళీ ఇరిగిపోయిన బొమ్మ పెట్టకూడదని ఏ బొమ్మ రాసి కవర్ చేసేస్తాడు. సరేలే, జరిగిందేదో జరిగింది, నా భక్తులే కదా, కూల్ బ్రో అని చిల్లే. అన్నవా బాగున్నావా? ఎవరు? ఎక్కడి నుంచి వచ్చింది ఈ వాయిస్? ఒరే మాదాపూర్ మహేష్ నిన్నేరా? నువ్వు మనిషివా? సారీ గురు, నువ్వు విగ్రహం అనుకుని నీకు దండం పెట్టేస్తున్నాను. కానీ గురు, వేషం మాత్రం అదిరిపోయింది. ఓరిని, నేను నీ మొబైల్లో ఉండే వాల్ పేపర్ లా కనిపిస్తే గానీ నమ్మేలా లేవు. నేను నిజంగానే వినాయకుండ్రా బాబు. ఊరుకో గురు, నువ్వు మరీ కామెడీలు చేసేస్తున్నావు. రేయ్, నువ్వు 7వ తరగతిలో ఉన్నప్పుడే మీ నాన్న జోబులోంచి 1000 రూపాయలు కొట్టేశావు. ఆ విషయం ఎవరికైనా తెలుసా?